నా పేరు చక్రపాణి, నేను హోటల్లో పనిచేస్తుంటాను. నా పేరు రాజశేఖర్, నేను ఒక పెయింటర్ని. నా పేరు సురేష్, నేను ఒక రైతుని. నా పేరు జైలాన్, నేను ఒక లేబర్ని. నా పేరు భూమిక, నేను ఒక రైతు బిడ్డని. మేము డాన్సర్లం. మేమంతా మా పనులు చేసుకుంటూ మా కళ కోసం ఎప్పటి నుంచో పోరాడుతున్నాం. ఇప్పుడు మేము చూపించబోయేది మా అందరిది ఒక చిన్న జీవిత కథ. చలో చలో లైఫ్ సే మిలో ఇదో కొత్త చాప్టర్ చేసే హలో. చలో చలో చలించు దారిలో ప్రతి ఒక్క ఛాలెంజ్ ఫేస్ చెయ్యరు. రే చక్రి, వచ్చి క్లీన్ చేద్దురా. అన్న సారీ అన్న, చూసుకోలేదన్నా. బుర్ర ఎక్కడ పెట్టుకుని పని చేస్తున్నావురా? తీపితో పాటుగా ఓ కొంత చేదు అందించడం జిందగీకి అలవాటే. కష్టమే రాదనే గ్యారంటీ లేదు, పడేసి పరుగు నేర్పు ఆటే బ్రతుకంటే. అందుకో హత్తుకో ముందరున్న ఈ క్షణాన్ని చల్లో చల్లో చల్లించు దారిలో ప్రతి ఒక్క ఛాలెంజ్ ఫేస్ చెయ్యరు. రేయ్, రేపు డి ఆడిషన్ అంట, అందరం వెళ్దామా? నాకు కూడా రావాలనుందిరా, కానీ ఇంట్లో పరిస్థితి ఏం బాలేదు. నేను పనికి వెళ్తారా? రే 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 పని చేయడానికి వచ్చావా, కుప్పి గంతులు వేయడానికి వచ్చావా? అన్న సారీ అన్న. అలాంటప్పుడు ఎందుకు వస్తారా మీరు పనిలోకి? ఆ కుప్పి గంతులు ఏవో బయట వేసుకోండి. సూపర్ అండి, చాలా బాగా చేశారు. మేము మీకు కాల్ చేస్తాం. రేయ్, ఏంట్రా ఏడుస్తున్నావు? అదేం లేదురా, పని చేస్తుంటే కంట్లో దుమ్ము పడింది. సర్లే కానీ ఆడిషన్ ఎలా అయింది? కాల్ చేస్తామన్నారా? ఈసారైనా సెలెక్ట్ అవుతాంరా? కన్నీళ్ళెందుకు ఉప్పగుంటా తీయగొట్ట కడదాకా మొదలవు గనక. అరే నాన్న, ఇంటికి అప్పులోళ్ళు వచ్చేళ్ళారా, కాస్త డబ్బులేమని ఉంటే పంపించరా. కష్టాలెందుకు బరువుకుంటాయ్, తేలికైతే బ్రతుకంతా మోస్తూ దించవు గనక. ఏం పాప, నువ్వు డాన్స్ భలే చేస్తున్నావు, కొంచెం మాకు కూడా నేర్పించొచ్చుగా. ఎదురేలేని నీకు కాక ఎవరికెదురు పడుతుంది నిప్పుల నడక. చూద్దామంటూ నీ తడాక వచ్చింది ఈ పంది నువ్వున్న ఇంటి గడప దాకా. పడ్డవాడే కష్టపడ్డవాడే పైకి లేచే ప్రతోడు ఒక్కడైనా కానరాడే జీవితాన్ని పోరాడకుండా గెలిచినోడు. అరే చక్రి, ఆ కస్టమర్ వదిలేసిన అన్నం తీసుకెళ్లి బయటపడే. దీన్ని ఎందుకు బయట పడేయాలి? చాలా ఆకలిస్తుంది, నేనే తినేస్తా. రేయ్, ఈ డాన్స్ గీన్స్ వదిలేసి రేపు నుంచి పనికెళ్ళి డబ్బులు తీసుకొస్తేనే నీకు ఇంట్లో తిండి, లేదంటే బయటికి పో. రేయ్, వీడి ముఖం చూసావా? వీడి డాన్సర్ అవుతాడంట. డాన్స్ డాన్స్ అని చెప్పి పిచ్చోడ్లే తిరిగావు, ఇప్పుడు చూడు నీ వాళ్ళు ఇల్లు అమ్ముకోవాల్సి వస్తుంది. ఏంటమ్మా, నీ కూతురు నూరంతా చూసేలా కొలకడానికి పంపించావా? ఊడుతూనే కుక్క పెట్టినాక కష్టమన్న మాటేమి కొత్తేం కాదు. కొమ్మల్లో పడి చిక్కుకోక ఆకాశం ఎత్తుల్లో ఏ గాలి పటం ఎగరలేదు. ప్లస్ కాదు మైనస్ కాదు, అనుభవాలే ఏమైనా ఓర్చుకుంటూ నేర్చుకుంటూ సాగిపోరా నీదైన గెలుపు దారిలోన. హలో అండి, మేము డి నుంచి మాట్లాడుతున్నాం. మీరు D16కి సెలెక్ట్ అయ్యారు. కంగ్రాచులేషన్.
మనం ఎన్ని సంవత్సరాలు కష్టపడింది ఈ రోజు ఫలించిందిరా. ఈ విషయం మన అమ్మా నాన్నకి తెలిస్తే ఎంత సంతోషపడతారా. నా కొడుకు రాజశేఖర్ డీలో వచ్చినందుకు చాలా సంతోషం ఉంది. చక్రపాణి నా కొడుకు పేరు. 22 సంవత్సరాల నుండి డ్యాన్స్ చేస్తున్నాడు. ఈరోజు డీలోన పాస్ అయినందుకోసం నాకు చాలా సంతోషంగా ఉంది. అక్కడ మళ్ళీ సార్ వాళ్ళకి నమస్కారము, శేఖర్ మాస్టర్కి నమస్కారం, నా ధన్యవాదాలు. ఆయన ముందు తర్వాత మంచి కావాలని కోరుకుంటున్నాను. ఎంతమంది మెచ్చుకున్నా ఎన్ని చప్పట్లు కొట్టినా సరిపోదు. మీరు పడ్డ కష్టం ప్రతి ఒక్కళ్ళ జీవితం నుంచి ఒక కథ ఉంది. వాటిలన్నిటినీ దాటుకుని ఒక అడుగు ముందుకు వేసి ధైర్యంగా మీకు నచ్చిన కళని నమ్మి ఇంత దూరం వచ్చారు. అండ్ వచ్చి ఈ రోజు ఈ స్టేజ్ మీద ఒక టీమ్ గా పర్ఫామ్ చేశారు. ఈ రోజు ఈ డాన్స్ పర్ఫార్మెన్స్ ద్వారా మీరేం ఫేస్ చేశారో చాలా మందికి అర్థమైంది. బట్ అవన్నీ దాటుకుని ఇక్కడ దాకా రాగలిగారు. ఆ ధైర్యానికి ఆ నమ్మకానికి ఫస్ట్లీ. ఒక్కొక్కరి గురించి కూడా తెలుసుకుందాం మనం. ఊర్లో డాన్సర్స్ ఇంకా రావాలనుకునే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది. చిన్నపిల్లలకి వాళ్ళలాగా అయిపోతావురా, వాడు చూడు ఎలా ఉన్నాడో, వాళ్ళలాగా అయిపోతావు, దానికి ఎందుకు వెళ్తావు అని అన్నారు. ఇప్పుడు ఇది చేస్తున్నందుకు వాళ్ళలాగా అవ్వాలరా అని పంపిస్తున్నారు డాన్స్ కోసం. నేను అది మైండ్లో పెట్టుకొని వీళ్ళందరిని ఎలాగైనా తీసుకురావాలి, ఇలా ఆశలు నెరవేర్చాలని అలా కష్టపడి వచ్చాను సార్. నేను ఒక విలేజ్ నుంచి వచ్చాము. ఇప్పుడు నా పేరెంట్స్ విలేజ్ లో ఉన్నారు. నా పేరెంట్స్ ఏంది ప్రాబ్లం లేదు, నేబర్స్ ఉన్నారు కదా. సమ్ టైమ్స్ ఐ ఫీల్ అమ్మాయిలాగా పుట్టిదే రాంగ్ అంట. ఈ స్టేజ్ కోసం నేను 2019 నుంచి వెయిట్ చేస్తున్నాను. అప్పటి వరకు అన్ని చాలా ఆడిషన్స్ ఫినిష్ చేసుకోండి. లైక్ ఐ వాంటెడ్ టు కమ్ బ్యాక్ టు మై హోమ్. లేట్ నైట్ అవుతుంది. అప్పుడు బస్ లేదు. అప్పుడు ఏమరు వెళ్తే అప్పుడు ఫుల్ బ్యాడ్ టాక్స్. మీ అమ్మాయి ఈ టైంకి వస్తున్నారు, చాలా రాంగ్ లాగా మాట్లాడుతున్నారు. చాలా ఇయర్స్ నేను వెయిట్ చేశాను ఈ స్టేజ్ కోసం. డీకి వచ్చింది తర్వాత నాకేమేమి కావాలి అప్పుడు దొరుకుతుంది. బర్త్ ఇచ్చిన అమ్మ ఒకటే అంటే, నా లైఫ్ కి లైఫ్ ఇచ్చిన అమ్మ అంటే డి. నాకు డి, యు ఆర్ లైక్ మై మదర్ డి. ట్రస్ట్ మీ, it is from my bottom of my heart. I waited for so long. అమ్మాయికి ఎవరికి ప్లీజ్ సపోర్ట్ చేయండి. వాళ్ళకి టాలెంట్ ఉంటే డోంట్ ట్రై టు యూజ్ బ్యాడ్ వర్డ్స్ ఆర్ బ్యాడ్ ఇంప్రెషన్ చేయొద్దు వాళ్ళకి. థ్యాంక్ యూ. సారీ 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 సారీ. మాది ఫ్యామిలీ సార్. ఈ డాన్స్ ఎంకరేజ్ చేయరు. వాళ్ళకి తెలియకుండా 4 years మేనేజ్ చేసే ఎలా వాళ్ళ తెలిసిపోయింది. సపోర్ట్ లేదు, ఫుల్ కొట్టడం. నా వల్ల వాళ్ళకి చాలా బాధ పెట్టిన. షూట్ అయిపోయిన రేపు మార్నింగే వెళ్ళిపోయి నేను వర్క్ చేస్తే సార్ అక్కడ మనీ కోసం. వాళ్ళకు కూడా ఉంటుంది కదా, నా కొడుకు బాగుపడాలి, దీంట్లో ఏమి వెళ్తాడని. నాకు అప్పుడు అర్థం కాలే. ఇంట్లో నుంచి పారిపోయి వచ్చేసా సార్ ఇక్కడికి. 2017లో ఇక్కడికి వచ్చేసా. ఏం చేయాలో తెలీదు. వాళ్ళకు ఇంకా మంచి కొడుకు డిజర్వ్ అవుతాడేమో, నేను వేస్ట్. మా నాన్నకున్న అప్పులన్నీ తీర్చేసి ఇంట్లో కూర్చోపెట్టి రోజు 2 times ఫుడ్ పెడితే చాలు సార్. అదే నా డ్రీమ్. ఇంకా నెక్స్ట్ సీజన్ వచ్చే వాళ్ళు ఉంటే మాలాంటి వాళ్ళని తీసుకోండి. మాలాంటి వాళ్ళని తీసుకుంటే మమ్మల్ని చూసి అక్కడ జనరేషన్ చేంజ్ అవుతుంది. డాన్స్ లేని చోట డాన్స్ పుడుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ మీకు. ఒక నిజం ఒక దగ్గర ఆపుకున్నాను సార్. నేను అది చెప్పలేదు. మా నాన్న ఎలా ఉంటాడో నాకు తెలియదు సార్ నిజంగా.
నాకు ఊహ తెలిసిన తర్వాత డ్యాన్స్లో కంటిన్యూ అయితే చదువుకోలేదు సార్. స్కూలు ఎగ్గొట్టి డ్యాన్స్ క్లాస్ చూడడానికి వెళ్ళేవాను సార్. అలా వెళ్ళినప్పుడు నువ్వు డ్యాన్స్ చేయొద్దు, నువ్వు డ్యాన్స్ చేసేది అట్లుంటే ఇంట్లో నుంచి ఉండకు అని చెప్పారు సార్. మమ్మల్ని అందరిని దూరం పెట్టారు సార్. ఒక్కడనే కష్టపడుతూ టైం ఉండేది సార్. ఏదో పని చేసుకుంటూ ఖచ్చితంగా ఫ్యామిలీని గడపాలని. కానీ ఈరోజు నేను ఇక్కడ కనిపిస్తున్నందుకు నాకు తెలియకుండా ఎవరో ఇంటర్వ్యూ తీసుకున్నారు సార్. అమ్మ నా కొడుకు డీలో ఆడుతున్నాడు అని చెప్పింది సార్. బాగా చూసి ఏడ్చేసినాను సార్. 10 years తర్వాత మాట్లాడింది సార్ ఈరోజు నా కాడ. 10 years వరకు మమ్మీ మాట్లాడాల అమ్మగారు నా దగ్గర లేదు. ఇప్పుడు మాట్లాడుతుంది సార్. ఎలా ఉన్నారా అని. ప్రభువానికి చాలా రుణపడి ఉండాలి సార్. నాకు ఇది చేసిన దాంట్లో నాదొక చిన్న స్టోరీ మాస్టర్. హోటల్ పని, మేస్త్రి, ఈ అన్ని పనులు చిన్నప్పటి నుంచి చేసుకొచ్చాం మాస్టర్. 3rd standard నుంచి 10th వరకు ఈ పనులు చేసుకుంటూ డాన్స్ చేసుకుంటూ బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చాం మాస్టర్. ఫస్ట్లో సపోర్ట్ లేదు. DJ 1 నుంచి బ్యాక్గ్రౌండ్ చేశాను మాస్టర్. అప్పుడు మీరు జడ్జి మాస్టర్. అప్పటి నుంచి మిమ్మల్ని చూస్తూ ఇప్పటి వరకు మిమ్మల్ని చూస్తూనే ఉన్నాం మాస్టర్. మీరు నాకు చాలా ఇన్స్పిరేషన్ మాస్టర్. నిజంగా చాలా అంటే చాలా మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అమ్మ వాళ్ళు ఉన్నారండి. సురేష్ అమ్మ నాన్న వచ్చారు. అమ్మ ఒక మాట అంటుంది సార్ రోజు నాకు, డాన్సుల విషయం కానీ ఏ విషయంలో కానీ వెనుక మాత్రం రావద్దు. నువ్వు నీ కాలు ఎరిగినా, నువ్వు ప్రాణాలు పోయినా కానీ నువ్వు దాన్ని మాత్రం అస్సలు వదలొద్దు, వెనుక మాత్రం రావద్దు అని ఒక్క మాట అంటారు సార్. నాకు ఈ అవకాశం కూడా వస్తా కూడా తెలుసాను. 5 years నుంచి ట్రై చేస్తూనే ఉన్నాను సార్ డీకి. థ్యాంక్ యూ మీ టీం మొత్తానికి ఇంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చినందుకు, ఎంతో మందిని ఇన్స్పైర్ చేసినందుకు. ఇప్పుడు మిమ్మల్ని చూసి ధైర్యంగా చాలా మంది వాళ్ళ ఆర్ట్ని నమ్ముకున్న వాళ్ళు, ఆ కళను నమ్ముకున్న వాళ్ళు తప్పకుండా ముందుకు వస్తారు. శేఖర్ మాస్టర్, అందరిది ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టోరీ. నేను కూడా మీలాగా మీ నుంచి వచ్చినండి. మాది మిడిల్ క్లాసే, కానీ ఎప్పుడు డాన్స్ని వదలొద్దు, ఇలాగే ఉండండి. డెఫినెట్గా మీరు అక్కడి నుంచి ఇంకా గొప్ప ప్లేస్కి వెళ్తారు. ప్రభు అంటే నువ్వు తీసుకున్న కాన్సెప్ట్లో ప్రతి ఒక్క లైఫ్ చూపించావు. ఇది చూసి నేను చెప్తున్నాను కదా, పొలం పనులు చేసుకున్నా, పెయింట్ వేసుకున్నా, తాపి పని చేసుకున్నా, వేరే సెక్యూరిటీ గార్డు ఏదున్నా మేము కూడా ధైర్యంగా వచ్చి డాన్స్ కాంపిటీషన్ ఇవ్వగలం. మేము కూడా ఇలా వచ్చి డీ స్టేజ్ మీద చెయ్యాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. డెఫినెట్గా చేస్తారు. వాళ్ళందరికీ మీరు మంచి ఆదర్శం, మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు. థ్యాంక్ యూ మాస్టర్. పూర్ణ గారు, మాస్టర్ చెప్పినట్టు వన్ ఆఫ్ యూ గైస్ ఐ వాస్ ఆల్సో. సో ఆల్ ద స్ట్రగల్స్ నా ఫ్యామిలీలో బీయింగ్ చాలా కనెక్ట్ అయింది జైలన్. పూర్ణ గారు, అవన్నీ దాటుకుని వచ్చారు. మీరు నవ్వుతూ ఉంటే మా అందరికీ ఆనందంగా ఉంటుంది. ఎంతో మంది ఆడపిల్లలకి ఆదర్శం మీరు. నిజంగా చెప్పాలంటే బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్, ఎవ్రీ డాన్స్ క్లాస్ వెళ్ళను, నో వన్. ఐఎమ్ ద వన్ గర్ల్ హూ వెంట్ టు క్లాసికల్ నేర్చడానికి. మై డాడీ ఫ్యామిలీ నుంచి ఎవరు మాట్లాడలేదు మా మమ్మీతో. మై డాడీని కూడా సైడ్లో పెట్టాను జస్ట్ బికాస్ ఐ కేమ్ టు ఇండస్ట్రీ. All that I crossed, but ippudu all these people are very very close to me. Whoever didn't talk to me also ippudu nato ento manchiga, because I got that name. Maybe kada everyone, you all having a blessed life. Nichanga cheppalante everyone, and performance kuda one of the best theme. Chala baagundi Prabhu. All the best. God bless you. థ్యాంక్ యూ పూర్ణ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ టీంకి మీరు ఇచ్చే సీక్రెట్ స్కోర్